ఒరే సుందరం, ఒరే సుందరం, నువ్వు కూడా వచ్చేసిండావా? కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మా. పిన్ని నువ్వే నీడుండవు. మా అబ్బాయి పెళ్లికి నేను రాకపోతే బాగుండదని వచ్చానులే. ఏదవా, ఆ అబ్బాయి పెళ్లి ఏడనే పెట్టుకొని నేను అడిగిపోతాను. అంటే ఆ పెళ్లి కొడుకో వాడేగా నీ తమ్ముడు. ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు చూసుంటావులే, అందుకే పెద్దగా పోల్చుకోలేకపోయావు. ఏంది గోన సంచి పట్టుకొని తిరుగుతుండావు? అంటే పిన్ని పెళ్లికి ఉత్త చేతులతో రాకూడదని చెత్త వేసేదానికి ఈ గోని సంచి తెచ్చున్నాను పిన్ని. వార్నిరే, నువ్వింకా చిన్నప్పుడు మాదిరి అట్టాగే ఉండ్లా, ఏమీ మారలేదా? అప్పుడు గడ్డాలు మీ సరి నేడున్నాయి. ఛీ, సన్నాసి. సరిగాని పద, తమ్ముడికి నిన్ను పరిచయం చేస్తాను రా. అమ్మో, ఇప్పుడు వీడికి గాని నేను కంటపడ్డానంటే నన్ను ఎరగేసి మరగేసినా వేస్తాడు. అసలు వీళ్ళెవరికి నేను మొహం చూపించకుండా మేనేజ్ చేసుకోవాలి. పిన్ని, ఇప్పుడు తమ్ముడు పాపం పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాడు కదా, ఇప్పుడెందుకో మళ్ళీ పరిచయం చేదులే. ఒరేయ్, యాడికి పోతుండావబ్బి? నిన్ను ఆ అబ్బాయికి పరిచయం చేయకపోతే మా వియ్యంకుల వాళ్ళని పరిచయం చేస్తాను రా. అమ్మో, వీళ్ళ కంటపడితే ఇప్పుడు నన్ను గుడని కూడా చూడకుండా గొయ్యి తీసి పాతి పెట్టేస్తారు. రా బే రా. పిన్ని ఇప్పుడెందుకు, వాళ్ళు కూడా బిజీగానే ఉన్నారు కదా. అయితే ఏముందబ్బాయ్, పెండ్లంటేనే కొత్త పరిచయాలు, కొత్త బంధువులతో విందు భోజనాలు. నువ్వు రా బే, నువ్వురా, నేను చెప్తానుగా రా. అమ్మో, వాళ్ళని పరిచయం చేసేదేమో గాని సావును పరిచయం చేసేలా ఉండదే. రా బే. వదలు పిన్ని.